హాయ్, ఇవాళ మనం సెప్సిస్ ఐసిడి 10 CM గైడ్లైన్స్ గురించి తెలుసుకుందాం. సెప్సిస్ అంటే ఎంటైర్ బాడీలో ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఓకేనా? ది బేసిక్ అండర్స్టాండింగ్. సెప్సిస్ లీడ్స్ టు సివియర్ సెప్సిస్. సివియర్ సెప్సిస్ అని ఎప్పుడు అంటాం? ఏదైనా ఆర్గాన్, ఒక మేజర్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటే ఫంక్షన్ చేయట్లేదు అంటే ఆ కండిషన్ని సివియర్ సెప్సిస్ అంటాము. ఆ సివియర్ సెప్సిస్ లీడ్స్ టు సెప్టిక్ షాక్ ఇఫ్ నాట్ ట్రీటెడ్. ఓకేనా? ఇప్పుడు కోడ్స్ చూద్దాం. ఏదైనా తీసుకోండి ఈ కేసు. ఫస్ట్ మీరు అండర్లయింగ్ ఇన్ఫెక్షన్ ఏ కోడ్ ఇవ్వాలి. A41 based on the type of infectious organism you have the codes. If infectious organism is not specified, you give unspecified. If severe sepsis kuda undi ante first A code ichi tarvata R code ivali, R65.2. ఓకే. సివియర్ సెప్సిస్ వితౌట్ సెప్టిక్ షాక్ ఉంటుంది, విత్ సెప్టిక్ షాక్ ఉంటుంది. సెప్టిక్ షాక్ లేకపోతే సివియర్ సెప్సిస్ వితౌట్ సెప్టిక్ షాక్ సెలెక్ట్ చేసుకొని ఫాలోడ్ బై ఏదైతే అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఉందో ఆ కోడ్ ఇవ్వాలి. 3 కోడ్స్ వస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఏ కోడ్, తర్వాత ఆర్ కోడ్, తర్వాత అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి, అన్ని కేసెస్లో ఇదే ఉంటుంది. తర్వాత ఏదైనా ప్రొసీజర్ వల్ల పోస్ట్ ప్రొసీజరల్ సెప్సిస్ ఫామ్ అయింది అంటే, ప్రొసీజర్ వూండ్ వల్ల, పోస్ట్ ఆపరేటివ్ వూండ్ వల్ల, అప్పుడు టీ కోడ్స్ వస్తాయి. ఫస్ట్ టీ కోడ్స్ T81 సిరీస్, T81.4 సిరీస్ ఫస్ట్ వస్తాయి. ఫాలోడ్ బై ఇన్ఫెక్షియస్ ఆర్గానిజం ఏ కోడ్. దెన్ ఇఫ్ సివియర్ సెప్సిస్ ఇస్ డాక్యుమెంటెడ్ ఆర్ కోడ్. ఒకవేళ సెప్టిక్ షాక్ ఉంటే R65.21 ఇచ్చి, తర్వాత లేకపోతే పోస్ట్ ప్రొసీజర్ సెప్టిక్ షాక్ కోడ్ ఉంది T81.12 అది ఇస్తాం. ఇచ్చిన తర్వాత అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఉంటే అది ఇస్తాం. తర్వాత ఒకవేళ పేషెంట్ ప్రెగ్నెంట్ అయితే యూ హ్యావ్ పోస్ట్ ఆబ్స్టెట్రిక్ వూండ్ నుంచి సెప్సిస్ అయింది అంటే ఓ కోడ్స్ ఉన్నాయి. O86 సిరీస్ అనమాట. ఆ కోడ్ ఇవ్వాలి ఫస్ట్. ఫాలోడ్ బై అండర్లయింగ్ ఇన్ఫెక్షన్ అంటే ఏ కోడ్, తర్వాత సివియర్ సెప్సిస్ కోడ్, తర్వాత అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అది ఇస్తాం. తర్వాత ఇమ్యునైజేషన్ ద్వారా సెప్సిస్ అయ్యింది అంటే T88 సిరీస్ ఇస్తాం, T88.0. ఓకే. తర్వాత ఒకవేళ పేషెంట్ హిమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్కి అడ్మిట్ అయింది అసోసియేటెడ్ విత్ సెప్సిస్ అంటే D59.31 ఫస్ట్ ఇచ్చి, తర్వాత ఏ కోడ్ ఇచ్చి, తర్వాత సివియర్ సెప్సిస్ కోడ్ ఆర్ కోడ్ ఇచ్చి, తర్వాత అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఇస్తాం. ఓకే, ఇదన్నమాట బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సెప్సిస్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.